రిలీఫ్కే. సో ఆఫ్టర్నూన్ ఇప్పుడు వచ్చి టైము 2 అవుతుంది. మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యా. బై ట్రైన్ వచ్చా, మీకు ట్రిప్స్ అవన్నీ చూపించా కదా. సో ఇప్పుడైతే 2 అయింది. ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ అయ్యి నా సెకండ్ మీల్ తీసుకుంటున్నా. సో మార్నింగే లేచి మార్నింగ్ 4:30కి లేచి ప్రెప్ చేసుకొని మీల్స్ అవన్నీ ఈరోజు కావాల్సినవి అవన్నీ ప్రెప్ చేసుకొని స్టార్ట్ అయిపోయా మార్నింగే. బట్ మార్నింగ్ చాలా పెద్ద స్టంట్ జరిగింది. 4:30కి లేచా, మొత్తం ప్రెప్ అదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. ఫ్రెష్ అయ్యేసరికి 6. కరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి 6:20. నా ట్రైన్ వచ్చి 6:25కి. మిస్ అయిపోతానేమో అయిపోయింది అనుకున్నా. పరిగెత్తి వెళ్ళాం నేను ఫ్రెండ్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్యాచ్ చేశా. బట్ దారిలో వచ్చేటప్పుడు హనీ బాటిల్ పడిపోయింది, తెచ్చుకున్నా. రేపు షోకి ముందు లోడ్ చేయాలి, డ్రై లోడ్ చేయాలి. సో హనీ బాటిల్ కావాలని చెప్పి తెచ్చుకున్నా. పడిపోయింది, బట్ ఇక్కడికి వెళ్ళి తీసుకోవాలి. సో ఇప్పుడైతే ఒక 300 grams స్వీట్ పొటాటో అండ్ ఒక 3 egg whites తీసుకుంటున్నా. మార్నింగ్ మీరు చూసారు కదా, అది 100 grams చికెన్, 100 కూడా కాదు, అది 70 grams చికెన్ అండ్ 200 grams రైస్ అండ్ 1 whole egg. ప్రోటీన్ చాలా తక్కువ ఉంది, 90 to 80 grams ఉంది ఈరోజు మొత్తం మీద. కార్బ్స్ 300 to 320 grams ఉన్నాయి. అలా కాకుండా మధ్యలో చిన్న రైస్ కేక్స్ ఒక 2 తీసుకున్నా విత్ 5 grams పీనట్ బటర్. అది మీకు చూపించలేదు, బాక్స్లో ఉంది. ఒక 6 ప్యాక్ చేశాను ఇందులో. మామూలు స్టంట్ అవ్వాలి. ఈ జర్నీ మొత్తం చాలా పెద్ద స్టంట్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది తినేసాక అథ్లీట్స్ది మీట్ ఉంటుంది, మీట్ అండ్ గ్రీట్ అని చెప్పి రిజిస్ట్రేషన్. అది ఇక్కడ నేను అనుకున్నది ఎక్కడంటే శంషాబాద్లో ఉంటుందేమో వెన్యూ దగ్గర, ఎస్ఆర్ కన్వెన్షన్ అని చెప్పి వెన్యూ అక్కడ ఉంటుందేమో అనుకొని అక్కడ రూమ్ బుక్ చేసుకున్నా. బట్ అదేమైంది, నేను నైట్ అనౌన్స్ చేశారంట, నేను చూడలా. మార్నింగ్ చూసా నాగోల్లో పెట్టారు. నాగోల్లో సోల్జర్స్ ఫిట్ ఫ్యాక్టరీ అని చెప్పి ఉంది జిమ్, అందులో పెట్టారు. అది నేను తర్వాత చూసా ట్రైన్లో ఉన్నప్పుడు. ఇంకా మళ్ళీ మార్నింగ్ వేరే దగ్గర మాదాపూర్లో ఇప్పుడు రూమ్ తీసుకున్నా. ప్రజెంట్ రూమ్ తీసుకొని ఇప్పుడు డిన్నర్ అయిపోయాక మళ్ళీ నాగోల్ వెళ్ళాలి. మళ్ళీ రేపు మార్నింగ్ ఇక్కడి నుంచి శంషాబాద్ వెళ్ళాలి. మిడిల్లో ఉంటుంది అని మెట్రోకి వాటికి అన్నిటికీ ఈజీ అవుతుంది అని చెప్పి ఇక్కడ దగ్గరలో తీసుకున్నారు, అంటే సిటీ మధ్యలో తీసుకున్నా. సో ఇప్పటికైతే ఇది. అండ్ నిన్న నైట్ ఇంకో స్టంట్ ఏంటంటే, హోటల్ ఈ రోజుకి బుక్ చేయబోయి నిన్నటికి బుక్ చేసి పేమెంట్ కూడా చేసేసారు. అదొక 2K పడిపోయింది. సో స్టంట్లు అయితే గట్టిగానే, బట్ లెట్స్ హోప్ ఫర్ గుడ్, మంచి జరుగుద్ది అని చెప్పి. సో అదన్నమాట. బాగా ఆకలేస్తుంది, బాగా వీక్ ఉన్నా. కార్బ్స్ ఇంకా ఎక్కువ లోడ్ చేయాల్సి వస్తుందేమో. ఎలా ఉందో ఏంటో కండిషన్ కూడా తెలియదు. పొద్దున్న చూసుకున్నా. నైట్ అయితే మరీ 4 hours స్లీప్. 12:30కి పడుకొని 4:30కి లేచా మార్నింగ్. సో అదన్నమాట మ్యాటర్. అస్సలు నిద్ర లేదు. ఇప్పుడు పడుకుందాం అంటే ఇప్పుడు మీటింగ్ నైట్ అయినా ఎర్లీగా వచ్చి 10 లోపు పడుకునేలా చూడాలి. ఇంకా లైట్ గ్రూమింగ్ ఉందంటే, మొన్న 4 days బ్యాక్ 5 days బ్యాక్ తీసా హెయిర్ లైట్గా వచ్చింది. సో మళ్ళీ మొత్తం హెయిర్ బాడీ మీద హెయిర్ అదంతా తీయాలి. సో చాలా పనులు ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ దట్ వీడియో. అండ్ నిన్న వీడియో కూడా అప్లోడ్ చేయాలా, ఇప్పుడు ఎడిట్ చేసి నిన్న వీడియో అప్లోడ్ చేసి అప్పుడు బయటికి వెళ్ళాలి. మళ్ళీ నైట్కి వచ్చి వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. ఎలా మార్నింగ్ కుక్ చేసుకున్నా కదా. బాగానే ఉన్నాయి. బాయ్ గైస్.
Give me 5 minutes. Once it's done, I'll go back. ఆరెంజ్ ఇస్తున్నారు కదా, అది డౌట్ అనమాట. Orange tanning. ట్యానింగ్ ఇదేనా? తీసుకోలేదు, ఇంకా ఇవ్వలేదు. కార్డు ఇచ్చారా? కార్డు చూపి. పక్కన చూసుకుందాం. చూపించు, చూడు వస్తు చూపి. హాయ్ గైస్, గుడ్ నైట్. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. లాస్ట్ మీల్. ఇంకా ఇప్పుడే కార్బ్ లోడ్ స్టార్ట్ అయింది. ఇంకా రేపటి కాంపిటీషన్కి పొద్దున్న నుంచి ఖాళీ లేదు. ప్యాక్ ఆడేసాం రెస్ట్ లేకుండా. సో ఇప్పుడు కార్బ్ లోడ్ స్టార్ట్ చేసి పోజింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇంకా గంటన్నర అది చేసి అప్పుడు పడుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ 6 కల్లా లేసి షో వెన్యూ దగ్గరికి కూడా వెళ్ళాలి. చాలా పనులు ఉన్నాయి. మేబీ వీడియోస్ అన్నీ కలిపి ఒకటే వీడియో కింద రావచ్చు, ఆర్ సపరేట్గా రావచ్చు. ఇప్పుడైతే ఎడిట్ చేయలేను. మేబీ నాకు తెలిసి ఈ వీడియోస్ అన్నీ కాంపిటీషన్ అయిపోయాకే వస్తాయేమో, కొంచెం అప్పుడు ఫ్రీ అవుతానేమో. బట్ ఇప్పుడైతే అసలు టైం లేదు. ఇప్పుడు ఇది ఎడిట్ చేసి పోస్ట్ చేసి పడుకునేసరికి లేట్ అయిపోద్ది. ట్రై చేస్తా మోస్ట్లీ ఈరోజు నైట్కి పోస్ట్ చేయడానికి, లేదంటే ఇంకా కాంపిటీషన్ అయిపోయాకే. అండ్ ఇది మన ఐసిఎన్ బ్యాగ్ వచ్చినాయి. ఒక షేకర్ ఇచ్చారు, అండ్ లోపల ట్రంక్ అవన్నీ ఇచ్చారు. అండ్ అప్పటికి కావాల్సినవి చాక్లెట్స్ అవి కొనుక్కున్నా. లైక్ కార్బ్ లోడ్, లైక్ కరెక్ట్గా స్టేజ్ ఎక్కే ముందు కార్బ్ లోడ్కి మన ట్రంక్ నెంబర్ వచ్చి 102. చూడాలి ఈ నెంబర్ అంతా కలిసి వచ్చి. ఒక ట్రంక్ అండ్ ఒక స్లీవ్లెస్ టీషర్ట్, అంతే.
అది మన బ్యాగ్. ఆ బ్యాగ్కి 20,000 వచ్చింది. చాలా కాస్ట్లీ బ్యాగ్, జాగ్రత్తగా ఉంచుకోవాలి, లేదంటే బొంబాయి అయిపోతాం. 20,000 రూపాయలు పెట్టి బ్యాగ్ కొన్నా గైస్.